రాజారెడ్డి రాజ్యాంగం, జగన్ రౌడీయిజం, జగన్ సైకోయిజం, జగన్ శాడిజం, జగన్ ఫ్యాక్షనిజం, రకరకాల పదాలు 8 నెలల కిందటి వరకు ఎవడెవడో ఏదేదో ముసుగు తగిలించుకొని వచ్చి రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్ను పండించుకుంటూ వలకబోస్తూ ఉండే ఈ పదాలు. రౌడీయిజం, రాష్ట్రం నాశనం, శాంతి భద్రతల సమస్య లేదు, ఇదంతా ఏమన్నా మాట్లాడుతూ ఉండలే. కానీ సీన్ కట్ చేస్తే 4 రోజుల నుంచి తిరుపతిలో జరుగుతున్నవి, ఒక్క కార్పొరేటర్తో డిప్యూటీ మేయర్ని లాక్కోవాలని చెప్పి జరుగుతున్న ప్రయత్నాలు, తిరుపతిలో ఇవన్నీ జరుగుతున్నది బుద్ధిజమా? ఇప్పుడు ఇవన్నీ బుద్ధిజమా? కార్పొరేటర్ల బస్సు మీద దాడి, అక్కడ ఎంపీ ఉన్నా కూడా లాక్కెళ్ళి కిడ్నాప్ చేయడం, బెదిరించడం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేయడం, కొట్టడం, ఆశలు విధ్వంసం చేయడం, పోలీసులు పోయినందుకు సహకరిస్తూ ఉండడం, పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరగడం, ఇదంతా బుద్ధిజం అంటారా? ఇవి రౌడీయిజం కిందకి రావా? ఇంత దారుణంగా. సరే, ఎన్నికలప్పుడు ఎక్కడైనా కనుక, ఎన్నికలప్పుడు అంటే జనరల్ ఎలక్షన్స్ అని కాదు, స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కాసింది ఎడ్జ్ తీసుకున్నారు అనుకోవడంలో, దాని చుట్టూ విమర్శలు చేసి ఉంటే ఎవరైనా అగ్రేడ్, వాటిని పరిగణలోకి తీసుకోవచ్చాం. కానీ ఒక్క కార్పొరేటర్ ఉన్నటువంటి తిరుపతి మున్సిపాలిటీలో మేయర్ని లాక్కోవడం కోసం, డిప్యూటీ మేయర్ని లాక్కోవడం కోసం, ఆ సీట్ లాక్కోవడం కోసం ఇంతటి బరి తెగింపులా? అసలు ఎక్కడైనా 4 రోజుల నుంచి తిరుపతిలో ప్రజాస్వామ్యం, చట్టం, వ్యవస్థలు కనుచూపు మేరలో అయినా కనిపించాయా మాస్టర్? తిరుపతిలో కనుచూపు మేరలో అయినా కూడా కనిపించాయా ఇటువంటి పదాలన్నీ కూడా? ఎలక్షన్ కమిషన్ లేదు, న్యాయ వ్యవస్థ లేదు, పోలీస్ వ్యవస్థ లేదు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ లేదు, ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, చట్టం లేదు, నిబంధనలు లేవు, యథేచ్ఛగా. ఇప్పుడు మనం అంతా కనుక దీన్ని బుద్ధిజం అని చెప్పి మనం ఎవరిని చూసే వాళ్ళు కూడా, ఎవరిని అడిగినా కూడా మనల్ని, ఏందబ్బా తిరుపతిలో అంత జరుగుతుంది, ఏమి అదే ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఎంత అంత జరుగుతుంది అన్నారు అనుకో, ఏ ఊకో అదంతా బుద్ధిజం, అదంతా లోక కళ్యాణం కోసం జరుగుతూ ఉంది. వ్యవస్థలను గాడిని పెట్టడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి పాలకుల ఏలుబడిలో ఇదంతా లోక కళ్యాణం కోసం, ఇదంతా బుద్ధిజం ఇది. అంతేగాని నడి రోడ్డు మీద కార్పొరేటర్ల బస్సు మీద దాడి చేసి వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్తే పోలీసులు కింద దానికి సహకరిస్తే, పోలీసులే సహకరించారంటే మరి దాని రౌడీజం అని ఎందుకు అంటారు? బుద్ధిజం అని అంటారు. ఈ విధంగా మనం టీచ్ చేయాలి ఎవరికైనా ఇవన్నీ చూపించుకుంటూ. ఎవరన్నా అడిగినా కూడా ఇదంతా బుద్ధిజం అవ్వ, లోక కళ్యాణం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగం ఇవన్నీ, రాజ్యాంగాన్ని సంరక్షిస్తున్నారు నడి రోడ్ల మీద అని చెప్పి మనం ఆ దిశగా ఎవరికైనా చెప్పాల్సి ఉంటుంది. ఎంతటి పరితెగింపు! మరి ఇప్పుడు కూడా కనిపించట్లేదు ఏడితే మాకు ఎవ్వడు కూడా. ఆ రాజ్యాంగం, ఈ రాజ్యాంగం, రౌడీయిజం, సైకోయిజం, శాడిజం అని ఏ దేడితే మాకు బయటకు వచ్చి అరవట్లేదు. ఇప్పుడు ఎవడు రావట్లేదండి బయటకు. ఏడదనుకున్నారు అరే ఏంటిరా ఇవన్నీ, ఏమంటారు అన్న చెప్పండి రా ఇవన్నీ. ఇప్పుడు ఒక్క కార్పొరేటర్ ఉన్న దగ్గర డిప్యూటీ మేయర్ చైర్ లాక్కోవడం కోసం జరిగిన ఈ మొత్తం తతంగానికి అంతా ఏదో ఒక పేరు చెప్పి తగలడనరా, సో దట్ మిమ్మల్ని నమ్మే కంప్లీట్గా మీరు ఏం చెప్పినా నిజమనే ఈ గొర్రె జనాలు దాని కనుక నిజమని చెప్పి తల కిందకేసుకొని పోతూ ఉంటారు, చైతన్యం లేని జనాలు.